ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. అందరూ బాగున్నారా? నిజంగా ఈరోజు ఎక్కడ వద్దు కానీ మరి ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. దేవుని నామముకు వందనాలు కలుగును గాక. మీరు జాగ్రత్త, వాక్యం ఉన్నది, మీరు చూడండి. ఎందుకంటే ఈ వాక్యము మరి దేవుడు అనేక రీతిలుగా జ్ఞానవంతులుగా చేయబోతుంది. మన జ్ఞానం కొదువు ఉన్నప్పుడు ఎవరి దగ్గరకి ఎక్కడ దొరకదండి. డబ్బులు పెట్టి కొనేది కాదు ఈ జ్ఞానం. ఇది దేవుడు ఇచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ దొరకాలంటే దేవుడి దగ్గరే దొరికేది. దేవుడు ఇచ్చే జ్ఞానం పొందుకుంటే నిన్ను అన్ని విధాలుగా నడిపించేది, నిన్ను అనేక రీతిలుగా తప్పించేది, నిన్నుకు చక్కటి ఆలోచన పుట్టించేది దేవుడి జ్ఞానం. దేవుడి జ్ఞానం ఆషమాష కాదండి. చక్కటను దేవుడి సన్నిధిలో నడవటానికి ఆయన కృప చూపెట్టబోతున్నాడు. దేవుడి జ్ఞానం కావాలండి. ఈ లోక జ్ఞానం ఎందుకు పనికి మానేది? పనికి మాలిన దాన్ని ఎక్కువగా మన మనసులో పెట్టుకోవద్దు, కానీ దేవుడి జ్ఞానం వెతుకుదాం. దేవుడి జ్ఞానం వెతికినప్పుడైతే వాళ్ళు అభివృద్ధి అవుతారు. వాళ్ళు అపవాది చేత దొంగిలించబడరు, అపవాది చేత కొట్టబడరు. అపవాది చేత ఏది తన ఎద్దకు మన ఎద్దకు రాదండి. నీ తెలివి ఎలా ఉందంటే నాకుండొచ్చులే అనుకుంటా. నీకుండేది ఏది కాదండి. నీకున్న తెలివి జీరోనే దేవుడి ముందు. కానీ దేవుడు జ్ఞానం నీకు ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఉండ స్థలంలో నువ్వు అభివృద్ధి అయిపోతా ఉంటూ నీకు చక్కటి జ్ఞానం ఇస్తా ఉంటాడు దేవుడు. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా నడవాలో, నువ్వేం చేయాలో, ఏ పని చేస్తే ఇది ముందుకు వెళ్తాము, ఏ పని చేస్తే మనము స్థిరపడతాము, ఏ పని చేస్తే మనము ఈ రోజు మనం అభివృద్ధిలోనికి నడిపిస్తాము. ఈ భయంకరమైన శ్రమ అనేది నుంచి మనం రాకుండానే నువ్వు ఒక్కసారి నువ్వు నిలబడి ప్రార్థన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు చక్కటి జ్ఞానమును ఇస్తా ఉంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఏ జ్ఞానంతో నువ్వు ఉంటున్నావు? నీ స్వల్ప జ్ఞానం వద్దండి, దేవుడిచ్చే జ్ఞానంతో పొందుకుందాం. కానీ మన జ్ఞానము ఎందుకంటే ఒక్కసారి మన అజ్ఞానులకు పడేపిచ్చేసింది, పాపములు పడేపిచ్చేసింది, రోగములు పడేపిచ్చేసింది. విస్తారంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఏది అంతు పట్టదు మన హృదయానికి, మన బ్రెయిన్కి. కానీ అదే దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్నట్టయితే దేవుడే చక్కటి జ్ఞానమును మనకి ఇస్తున్నాడు. యాకోబుకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? యాకోబుని దీవించిన దేవుడు మనం దీవించడా? ఆ తెలివితోనే దేవుడు యాకోబుని అనేక రీతిలుగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. మన్నే ఆశీర్వదించాడు, మన్నే దీవించుతాడు. మన ఆలోచన ఎలా ఉండిద్దంటే ఒక్కొక్కసారి గుంటలోకి పోయిందాకా అనేక చెదిరే జీవితాన్ని పాపములు శాపములు పడేపించింది. జాగ్రత్త. ఈరోజు మన జ్ఞానము దేవుణ్ణి అడగాల, దేవుడి దగ్గర పొందుకోవాలయ్యా. ఆ రోజు ఆ యొక్క భక్తులతో నాతో కూడా మాట్లాడయ్యా, నీ జ్ఞానం నాకు కావలేసయ్యా, నీ జ్ఞానము అంతగా వర్ణించలేదయ్యా, నీ జ్ఞానం నాకుంటే నేను ఏదైనా చేయగలుగుతాయా, నా సొంత జ్ఞానంతో నేనేమి చేయలేనయ్యా, ఆయా మురికి హృదయంలో పాపమనే ఊబుదులను పడిపోతానయ్యా, అలాంటి జీవితం నాకొద్దయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎందుకు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి దేవుడి కోసం నువ్వు ఎదురు చూసినావు అనుకో, ఖచ్చితంగా నీ దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆ యొక్క స్థాయిలోకి మంచి జ్ఞానవంతుడిగా, ఒక మంచి ప్రవక్తగా దేవుడు నేను నిలబెట్టుకోడు. ప్రవక్తలకు ఇచ్చిన జ్ఞానము దేవుడు నీకు కూడా ఇస్తాడు. నువ్వెందుకంటే విశ్వాసం కలిగి ఉండాలి. నీలో అరాకొర విశ్వాసం కాదండి, పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. పరిపూర్ణ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దీవించబడతావు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆ యొక్క పనులను పోగొట్టుకుంటున్నావా? అది జ్ఞానం లేకుండా పోగొట్టుకుంటున్నావా? జ్ఞానం కావాలంటే యేసయ్య దగ్గర రా. జ్ఞానపూర్వకంగా అది ఏదైతే మనకి జ్ఞానము లేదో దేవుడు ఇస్తాడు. నీ పోయినవన్నీ దేవుడు తిరిగి నీకు మరలా ఇస్తాడు. హల్లెలూయా. యాకోబుకి ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు, దీవించబడ్డాడు. ఈ రోజు నీ జీవితంలో ఏ స్థలాల్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ ఈడుని చూడండి, ఖచ్చితంగా నువ్వు ఫలిస్తా ఉంటావు. నువ్వు ఉండే స్థలాల్లో బీటు భూమిలో ఉన్నావా, అది సిగురింపబోతున్నది. అది దేవుడి జ్ఞానంతోనే. జ్ఞానం ఇవ్వాలంటే దేవుడే నీకు నడిపిస్తాడు. దేవుడు నిజంగా ఈరోజు జ్ఞానము, నాకు శక్తిని అయ్యా నాకు దయచేయని, నాకు అట్టి జ్ఞానం, అట్టి కృప నాకు ఇయ్యా అని మీరందరూ అడిగినట్టయితే స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. చక్కటి లేఖనము యాకోబుతో మాట్లాడిన, యాకోబు 1:5 మాట్లాడిన దేవుడు తండ్రి. జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు ఆ జ్ఞానమును నన్ను అడగమంటున్నావు దేవుడు ప్రభా నాయన. ఈ రోజు ఈ బిడ్డలకి ఏ జ్ఞానం కొదువుగా ఉన్నదో ఆ జ్ఞానం అడిగి నేను అనేక రీతిలుగా నిన్ను ఆరాధించి, మయపరిచి, స్తుతించి, గణపరిచే బిడ్డలుగా ఉంచండి ప్రభా తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆయన అయా ఎండి నెతికినట్టు బంగారం నెతికిన
వెతికినట్టు, రాతిని వెతికినట్టు నిన్ను వెతికే బిడ్డలుగా, నీ మాటలు గైకునిలాగా మాకు దయచేయమని, ఎంతమంది మాటలు వింటారు వాళ్ళందరినీ దీవించి బలపరచమని యేసునామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.